నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. రెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న దారుణ హత్యలకు దీని మీద నిన్న వైసీపీ శ్రేణులు అందరూ కూడా రాష్ట్రపతికి విరమించుకుని ట్విట్టర్ వేదికగా అయితే స్పందించారు. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద ప్రధాని మోదీ కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా లేఖను రాసినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మనం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఇప్పుడు దాదాపు కూడా ప్రధాని మోదీ కూడా ఈ లేఖను అయితే రాశారు. నిన్న వైసీపీ శ్రేణులు అందరూ కూడా రాష్ట్రపతికి విరమించుకున్నారు. మేము ఇండియన్సే, మమ్మల్ని కూడా కాపాడంటూ కూడా వైసీపీ శ్రేణులు విన్నవించుకున్న పరిస్థితిని మనం ట్విట్టర్ ద్వారా చూసాం. సో ఇదే నేపథ్యంలోనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇటు ప్రధాని మోదీకి ఇప్పుడు లేఖను రాయడం అనేది సంచలనంగా మారితే దాదాపు కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేస్తూ కూడా వచ్చిన ఈ నెల రోజుల్లోనే దాదాపు 31 మంది కూడా దారుణ హత్యకు గురయ్యారంటూ కూడా ప్రధాని మోదీకి లేఖను రాయటం అయితే జరుగుతుంది. సో ఏమేమి లేఖలో రాస్తారనేది మనం క్లియర్గా చూద్దాం. ఇక ఏపీలో శాంతి భద్రతలు కూడా పూర్తిగా క్షీణించాయంటూ కూడా ఇప్పుడు రాష్ట్రపతి ప్రధాని మోదీ కూడా వినిపించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అదేవిధంగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు వరుస దాడులకు దిగుతున్నారంటూ కూడా రాశారు. ఇక తర్వాత ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఈ విధమైనది కూడా మంచిది కాదు. రాష్ట్రంలో భయానక వాతావరణం కూడా పూర్తిగా సృష్టిస్తున్నారు. ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలు భయానక పరిస్థితులు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఇక కూటమి అధికారంలో వచ్చేటప్పటి నుండి సంఘ విద్రోహ శక్తులు నెట్రెక్కిపోతున్నారంటూ కూడా ఈ రకంగా తను చెప్పడం కూడా జరుగుతుందో. అదేవిధంగా మా కార్యకర్తలు రషీద్ నుంచి కూడా రషీద్ని పూర్తిగా హత్య చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దారుణమైన హత్య నడి రోడ్డు మధ్యలో కూడా ఈ యొక్క దారుణానికి ఒడిగట్టారంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 31 మంది దారుణ హత్యకు గురయ్యారు. అది కూడా కేవలం వైసీపీ నాయకులు అవ్వడం కూడా ఒక ఆశ్చర్యాన్ని గురి చేసే విషయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇక ఈ ఘటనపై కేంద్రం ఏజెన్సీతో కూడా విచారణ జరిపించాలని, ఆ తర్వాత వీలైనంత త్వరకు ఒక అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా నేరుగా నేనే వచ్చి కలిసి మీకు వివరణిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అయితే ప్రధాని మోదీ కూడా లేఖను అయితే రాయటం కూడా జరుగుతుందా. సో ఈ లేఖలో ఈ విధమైన ఒక 9 పాయింట్స్ని అయితే మెన్షన్ చేశారు. దాదాపు ఈ లేఖ చదివిన తర్వాత ప్రధానమంత్రి కూడా రెస్పాండ్ అవుతారన్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఇటు కేంద్రంలో ఉన్న అటు ఎన్డీఏకి ఇండియాకి ఇద్దరికి కూడా జగన్ అనే వ్యక్తి, జగన్ యొక్క రాజ్యసభ సీట్లు అనేవి చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు జగన్ మాట ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు వింటారు. అదేవిధంగా అపాయింట్మెంట్ కూడా ఇస్తారు అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ రకంగా ఇంత దారుణ హత్యలు జరుగుతున్నా కానీ రాష్ట్రంలో కూడా ఇటువంటి నోరు మెదపడం లేదు. ఎవరు కూడా మీరైనా నోరు మెదపండి అంటూ నిన్న వైసీపీ శ్రేణులు ఇటు రాష్ట్రపతికి రాయటం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ప్రధాని మోదీకి రాయటం అనేది కూడా ఒక సంచలనాత్మక విషయంగా దీన్ని పేర్కొనవచ్చు. సో చూద్దాం మరి దీని మీద ఇటు పిఎంఓ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది మనం చూడాలి. అపాయింట్మెంట్ ఇస్తారు ఎవరైనా చూడాలి. సో ఈ రకంగా అయితే లేఖనైతే ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మరణకాండ దారుణ హత్య గురించి అయితే వివరణాత్మకంగా అయితే అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇది కేంద్ర ఏజెన్సీలతో కూడా విచారణ జరిపించాలి. ఎందుకు ఇంత దారుణ హత్యలకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాల్పడుతున్నాయంటే కూడా జగన్మోహన్ రెడ్డి లేఖ రాయటం అయితే జరుగుతూ ఉంది.